గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై ఛానల్ నేమ్ శ్రీ బ్రహ్మరా సన్సిరీ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి సన్సిరీ వారి మరొక ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి గ్రీన్ డిలైట్ ఎంపైర్ అండి. లొకేషన్ వచ్చేటప్పటికి పెనమలూరు అండి. పెనమలూరు నానుకునే మనం ఒక 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. పెనమలూరు నానుకునే ఉంటుందండి మన ప్రాజెక్ట్ అనేది. టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. 20 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు. మీరు చూస్తున్నది పెనమలూరు అండి. పెనమలూరు నానుకునే ఉంటుందండి మన ప్రాజెక్ట్ అనేది. టోటల్ 20 ఎకరాలండి. 20 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. విజయవాడ లిమిట్స్లో ఉన్నటువంటి పెనమలూరుని ఆనుకునే మనం 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్ కింద 16 ఎకరాలు ఇచ్చామండి. సెకండ్ ఫేజ్ కింద 4 ఎకరాలు ఇచ్చామండి. టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. 20 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు. టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. 20 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే అండి. మీరు చూస్తున్నది పెనమలూరు సెంటర్ అండి. పెనమలూరు సెంటర్ నుంచి మన ప్రాజెక్ట్కి 2 km ఉంటుందండి. మీరు చూడవచ్చు. విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే అండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అండి పెనమలూరు అండి. మన ప్రాజెక్ట్కి బై వాక్ ఉంటుందండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అండి పెనమలూరు అండి. మన ప్రాజెక్ట్కి బై వాక్ ఉంటుందండి. మన ప్రాజెక్ట్కి మెయిన్ రోడ్ అండి. జెడ్డీపీలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్ అండి. మీరు చూస్తున్నది ఈ రోడ్ అనేది చోడవరం వెళ్ళే రోడ్ అండి. మన ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్ అనేది 60 అడుగుల రోడ్ అండి. వైండింగ్ రోడ్స్ అనేవి 40 అడుగుల రోడ్ అండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్కి వచ్చే డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా సోలార్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎంట్రన్స్లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 24/7 సెక్యూరిటీతో కూడినటువంటి ఆర్చ్ అనేది వస్తుందండి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నేమ్ బోర్డ్స్లో కస్టమర్ నేము, ప్లాట్ నెంబరు ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే నారాయణ కాలేజీ కానివ్వండి, శ్రీ చైతన్య కాలేజీ కానివ్వండి, అదేవిధంగా బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, అదేవిధంగా భాష్యం బ్లూమ్స్ గ్లోబల్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అదేవిధంగా హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్స్ టైమ్ హాస్పిటల్ కానివ్వండి, క్యాపిటల్ హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా కామినేని హాస్పిటల్ కానివ్వండి, నాగార్జున హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్స్ అండి. మన ప్రాజెక్ట్ అనేది విజయవాడ లిమిట్స్లో ఉన్నటువంటి పెనమలూరుని ఆనుకునే మనం ఒక 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. ఇల్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి చాలా మంచి లొకేషన్లో మనం ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. త్వరలో థర్డ్ ఫేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9666556859. థ్యాంక్ యూ.